కాస్త ఎంగిల్పడు జ్యోతమ్మా. కన్నీళ్లతో కడుపు నిండిపోయింది. గుండె మంటతో ఆకలి చచ్చిపోయింది. అన్నం గొంతు దిగదు రమణమ్మ. బాధ మన ఇంట్లో చుట్టంలా తిష్ట వేసుకొని కూర్చుని జ్యోతమ్మా. పొమ్మంటే పోయేది కాదు. దాన్ని భరించే శక్తి మనకు లేదు. కానీ తప్పదు కదా. జీవితం అన్నాక ముందుకు వెళ్ళాలి కదా. రాజీవ్ బాబు తొందరపాటుతనం మనందరి జీవితాల్ని ఒక్కసారిగా అగాధంలోకి తోసేసింది. చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. బుజ్జమ్మా, మాకోసమైనా కొంచెం తినమ్మా. నాకు ఏమీ వద్దు. నాకు తెలిసి తను ఉన్న ఆవేదనలో నా చెల్లెలు కూడా ఏమీ తినుండదు. దానికి కారణం నేనే. నా చెల్లెల జీవితాన్ని నా చేతులా నేనే నాశనం చేశాను. నా చెల్లెలి జీవితం బాగుపడే వరకు నాకేమీ వద్దు. ఒకవేళ నన్ను కన్న వాళ్ళు కనుక ఉంటుంటే నా వల్లే శ్రావ్య జీవితం నాశనమయ్యిందని అందరూ నన్ను చంపేసుంటే వాళ్ళు. నాకు ఎలా న్యాయం చేస్తావో చెప్పు రాజీవ్, చెప్పు. ఏకంగా పెళ్లి పీటల మీద మీ కొడుకు నా కూతుర్ని కాదని ఇంకొక దాని మెళ్ళ తాళి కట్టాడు. ఇప్పుడు నా బిడ్డ ఏ గోదాట్లో దూకాలో చెప్పండి. క్షమించమ్మా, ఇది తప్ప నువ్వేం చెప్పినా చేస్తాను. రాజీవ్ ఏంటమ్మా ఎలా చేశాడు? నేనస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను. ఒక్కగానొక్క కొడుకొని గారాబంగా పెంచాను. నా అడుగు జాడల్లో నడిచి నా పేరు నిలబడతాడు అని నమ్మాను. కన్నీళ్లకు అర్థం తెలియకుండా, కష్టం గుమ్మం దాకా రాకుండా ఎంతో గారాబంగా పెంచానమ్మా వాణ్ణి. వాడు కోరిన ప్రతిదీ కొనిచ్చాను. ఇంత చేసిన నా కోసం ఆ జ్యోతిని దూరం పెట్టలేకపోయాడమ్మా వాడు. అసలు అసలు నేనేం తక్కువ చేశానమ్మా వాడికి? నా భర్త కూతురు చనిపోయిన దగ్గర నుండి వాడే ప్రపంచం అనుకొని బతికాను. వాణ్ణి చూస్తూ నా బాధని గొంతులోనే దిగమింగుకొని కాలం గడిపాను. దాని మెళ్ళో తాళి కట్టే ముందు నేనసలు గుర్తు రాలేదా అమ్మవాడికి? నా పరువు పోతుందన్న ఆలోచన కూడా రాలేదా అమ్మవాడికి? ఏం చేస్తాం మాధవి, పిల్లల్ని కనగలం గాని వాళ్ళ ఆలోచనల్ని పసిగట్టలేం కదా. మన తలరాత అలా ఉంది అంతే. అసలు అసలు ఇదంతా చేసింది ఆ చరణ్ గాడు. జ్యోతితో పెళ్ళయ్యేదాకా జాగ్రత్తగా ఉండరా వెధవా అని చెప్తే వాడు వాడి స్వభావాన్ని బయటపెట్టి రాజీవ్కిలా దొరికిపోయాడు. దానివల్ల మన పని రెంటికి చెడ్డ రేవడైంది. చరణ్ గాడిని అడ్డం పెట్టుకుని జ్యోతి జీవితాన్ని నాశనం చేద్దామనుకుంటే అది కూడా కాకుండా పోయింది. జ్యోతి నుంచి దూరం చేద్దామనుకున్న రాజీవేమో దాని మెళ్ళలోనే తాళి కట్టి మన ప్రయత్నానికి ఉరితాడు బిగించాడు. అమ్మా, ఎరా, మీరిద్దరూ ప్రేమించుకున్నారు, నాటకాలాడి మమ్మల్ని పిచ్చివాళ్ళని చేసి పెళ్లి చేసుకున్నారు. మరి ఏ పాపం చేసిందని శ్రావ్య జీవితాన్ని బుగ్గిపాలు చేశావు?
చెప్పరా. రియల్లీ సారీ అమ్మా. నేను ప్రేమించాను కాబట్టి జ్యోతి మెడలో తాళి కట్టలేదు. ఆ ప్లేస్లో వేరే అమ్మాయి ఉన్నా సరే నేను అలాగే చేసేవాణ్ణి. నేను జ్యోతిని ప్రేమించిన మాట వాస్తవమే, కానీ జ్యోతి తన ప్రేమని శ్రావ్య కోసం త్యాగం చేసిందమ్మా. అలాంటి జ్యోతిని నేనెలా పెళ్లి చేసుకుంటాను? మళ్ళీ చెప్తున్నానమ్మా, ఆ చరణ్ గాడి నుంచి జ్యోతిని కాపాడడానికి మాత్రమే జ్యోతి మెడలో తాళి కట్టానే తప్ప ఆ సందర్భంలో నా ప్రేమ కోసం నేను తాళి కట్టలేదమ్మా. చాలేరా. చేసిన పనిని సమర్థించుకోవాలని చూడకు. నేను ఉన్నదే చెప్తున్నానమ్మా, సమర్థించుకోవట్లేదు. అదంతా అనవసరం. నీ భార్య శ్రావ్యనే. వెళ్ళి శ్రావ్యని ఇంటి కోడలిగా తీసుకురా. తీసుకొచ్చి పోయిన నా పరువుని నిలబెట్టు. అది కాదమ్మా నేను చెప్పేది నీకే. వెళ్ళు. జ్యోతమ్మని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందయ్యా. మన బిడ్డ కాకపోయినా చాలా జాగ్రత్తగా పెంచాం. పెళ్ళయి పాటికే చరణ్ బాబుతో కాపురానికి వెళ్లాల్సిన పిల్ల ఒంటరిగా కూర్చొని కన్నీళ్లతో కాపురం చేస్తుంటే చూడడం నా వల్ల కావట్లేదయ్యా. బుజ్జమ్మకి ఏదో దిష్టి తగిలింది, అందుకే ఇట్టా అయింది. గలగల మాట్లాడుతూ ఇల్లంతా కళగా ఉండే బుజ్జమ్మకి ఇట్లాంటి కష్టం పెట్టాడు ఆ దేవుడు. దేవుడికి కనికరం ఎక్కడుందిరా రత్నం? సంతోషాల్ని కష్టాలతో మాయించేస్తాడు, సరదాల్ని సమస్యలు తెచ్చిపెట్టి సమాధి చేస్తాడు.